చింత చిగురు కొబ్బరి పచ్చడి. వావ్, సూపర్బ్ కాంబినేషన్ కదా యాక్చువల్గా. సో చాలా మందికి ఆ పుల్లగా ఆ టేస్ట్ ఎక్కువ నచ్చింది, ఆ ఫ్లేవర్ అనేది. సో ఓకే, నువ్వేమంటావు? పచ్చళ్ళు అందరికీ చాలా ఇష్టం, బట్ ఏంటంటే ప్రిజర్వేటివ్స్ తీసుకోవద్దు, ఓన్లీ రోటి పచ్చళ్ళు అయితే తీసుకోవాలని చెప్తారు. అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా చేసే పచ్చళ్ళు చాలా టేస్టీగా ఉంటాయి అండ్ గుడ్ ఫర్ హెల్త్ కూడా. గుడ్ ఫర్ హెల్త్ అండ్ చింత చిగురు కూడా మనకి సీజన్ లో దొరుకుతుంది కాబట్టి సీజన్ లో అవైలబుల్ ఏదైతే ఉంటుందో అది తప్పకుండా మనం తీసుకోవాలి, దానికి కొన్ని యూనిక్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే, సో పర్ఫెక్ట్గా చింత చిగురు అండ్ కొబ్బరి, పచ్చి కొబ్బరి తీసుకొచ్చేసారు. ఇంకా ఆల్మోస్ట్ అన్ని. సో పచ్చళ్ళు చేసుకుంటూ ఉంటారా ఇలా వెరైటీ కాంబినేషన్? యూజువల్గా ఇంట్లో మేము జనరల్గా అన్ని ఇంట్లో రోటి పచ్చళ్ళు చాలా ప్రిఫర్ చేస్తారు మా ఇంట్లో. మా అత్తయ్య గారు వాళ్ళైనా మా పేరెంట్స్ అయినా, అండ్ చాలా హెల్త్కి మంచిది కదండి. సో ఫస్ట్ ఏం చేస్తుంది? ఆయిల్ వేసుకోవాలండి. ఓకే, తర్వాత చింత చిగురు. ఓకే, చింత చిగురు కొంచెం మనం ఆయిల్లో రోస్ట్ చేసుకోవాలండి. ఆ పచ్చిదనం పోయేలాగా రోస్ట్ చేసుకోవాలి ఆయిల్లో. ఓకే, పచ్చిమిరపకాయలు. ఓకే, నేను ఇక్కడ కొన్ని యాడ్ చేశాను. స్పైసీగా కావాలనుకున్న వాళ్ళు ఇంకా 2-3 చిల్లీస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఓకే, సో కాస్త వేగనిద్దామా ఇవి? ఓకే, పిల్లలు కూడా చాలా ఇష్టపడతారండి. ఇది గ్రీన్ కలర్లో ఉంటుంది. ఇందులో నేను కొంచెం కొబ్బరి కూడా యాడ్ చేస్తున్నాను. కొంచెం స్పైసీనెస్ తగ్గిపోతుంది అండ్ డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది పచ్చడి. అండ్ కోకోనట్ ఫ్లేవర్ అందరికీ చాలా ఇష్టం. అండ్ కోకోనట్ కూడా మనకు సమ్మర్లో చాలా మంచిది. సో ఇంగ్రీడియంట్స్ అని చక్కగా ఆయిల్లో మనం ఫ్రై చేసుకోవాలండి. సో దట్ ఆ పచ్చిదనం అంతా పోయి మంచి డిఫరెంట్ ఫ్లేవర్ పచ్చడికి యాడ్ అవుతుంది. కుకింగ్ ఫ్లేవర్ అనేది మనకి తెలుస్తుంది అనమాట. ఈ ఒక 2-3 మినిట్స్ ఇలా కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని, సో ఆల్మోస్ట్ ఇప్పుడు కుక్ అయిపోయాయి కదా, సో స్టవ్ ఆఫ్ చేసుకున్నాం అంతే. ఓకే, సో నెక్స్ట్ ప్రాసెస్. నెక్స్ట్ ఈ మిక్స్చర్ అనేది కొంచెం చల్లారాక మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలి యాజ్ పర్ అవర్ టేస్ట్. అది కూడా కొంచెం బీపీ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళైతే లైట్గా పింక్ సాల్ట్ యాడ్ చేసుకోవడం, నార్మల్ అయోడైజ్డ్ సాల్ట్ బదులు. ఓకే, సో అలా కూడా బెనిఫిషియల్గా ఉంటుంది. సో కాసేపు అయితే చల్లారిద్దాం. ఈలోపు యూజువల్గా ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ కాబట్టి ఇంట్లోనే ఉంటాం, పిల్లలకి ఆన్లైన్ క్లాసెస్ ఇష్టము, మళ్ళీ ఆఫ్లైన్ మళ్ళీ స్కూల్కి వెళ్ళాలంటే చాలా బద్ధకంగా ఇష్టం లేకుండా ఉంటుంది. సో మీకు కూడా అలానే ఉంటుందా యాజ్ ఎ ప్రొఫెసర్గా? నాకు కూడా కాలేజ్ స్టార్ట్ అవ్వగానే కొంచెం లేజీగా అనిపించింది. ఆన్లైన్ మోడ్ నుండి మళ్ళీ ఆఫ్లైన్ మోడ్కి స్విచ్ కావాలంటే, బట్ తర్వాత ఎంజాయ్ చేశాను నేను కూడా. అదంతా మిస్ అయ్యానండి ఆన్లైన్లో. సో ఇప్పుడు మంచి పిల్లలతో డైరెక్ట్ ర్యాప్ ఇంటరాక్షన్స్ చాలా బాగుంటుంది. ఫెస్ట్ జనరల్గా మా కాలేజ్లో ఫెస్ట్ జరుగుతుంటాయి, కాలేజ్ డేస్, ఫ్రెషర్స్ డే. సో అవన్నీ మిస్ అయినవన్నీ ఇప్పుడు మళ్ళీ ఎంజాయ్ చేస్తున్నాం. సో ఏ కైండ్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే ఎవరికి టీచ్ చేస్తున్నారు, ఏ సబ్జెక్ట్? నేను ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి టీచ్ చేస్తానండి. పైథాన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవి టీచ్ చేస్తాను. డిఫికల్ట్ సబ్జెక్ట్ అంటే ఈజీ అండి, ప్రోగ్రామింగ్ కదా. సో మా కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ కి మొత్తం కంప్లీట్ గా ప్రోగ్రామింగే ఉంటుంది. సో ఈజీగా ఉంటుంది. ఓకే, సో పర్ఫెక్ట్. ఇలాగో ఇది కూడా చల్లారిపోయింది, సో ఇంకా మిక్సీ పట్టేద్దాము మరి. ఓకే, ష్యూర్. సో అంతేనా, ఇంకా మిక్సీ పట్టుకోవడమేనా? అంతేనండి, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ చేసుకుందాం. ఓకే, పర్ఫెక్ట్. సో సాల్ట్ కూడా యాజ్ పర్ అవర్ టేస్ట్ అండి. పర్ఫెక్టా? ఎస్ అండి. ఓకే, సో పర్ఫెక్ట్. సో నెక్స్ట్ ఏం చేయాలండి? సో ఇలా చక్కగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనము ఈ మిక్చర్కి పోపు రెడీ చేసుకుందాం.
ఫస్ట్ ఆయిల్ వేసుకున్నాము. మన పోపుకి కావాల్సిన ఆయిల్ యాడ్ చేసుకుందాం. సో నెక్స్ట్ ఇంకా పోపు వేసుకుందామా? యా, ఆయిల్ వేడక కొంచెం పోపు దినుసులు, నెక్స్ట్ ఒక 2-3 రెడ్ చిల్లీస్ యాడ్ చేసుకుందాం. ఎండుమిరపకాయలు, ఓకే. పచ్చడికి ఫ్లేవర్ కోసం, మంచి ఫ్లేవర్ కోసం కొంచెం ఇంగువ యాడ్ చేసుకుంటాం. యాక్చువల్లీ ఇంగువ అనేది ఏ పచ్చడికైనా సీక్రెట్ ఇంగ్రీడియంట్ అండి. సీక్రెట్ చెప్పేశారు మరి వాళ్ళు మా కోసం. యా, మన వ్యూవర్స్ కోసం చెప్పాను. సో ఇప్పుడు కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుందాం. కొంచెం పసుపు యాడ్ చేసుకుందామండి. ఓకే. సో పర్ఫెక్ట్గా పోపు రెడీ అయిపోయింది. సో స్టవ్ ఆఫ్ చేస్తున్నాం. ఇంకా ఫైనల్గా మనం అది ఫైనల్గా మన పచ్చడి మిక్స్చర్ అందులో మిక్స్ చేసుకోవడం. ఓకే. యా, సింపుల్ అండి. జాబ్ చేసే వాళ్ళైనా ఎవరైనా ఇది ఈజీగా చేసుకోవచ్చు. హెల్త్కి హెల్త్ అండ్ టైం కూడా చాలా సేవ్ అవుతుంది. వెరీ టేస్టీ కూడా. యా, యమ్మీ. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. సో ఎలాగో కొంచెం ఆ పోపు ఫ్లేవర్ కూడా మన పచ్చడికి పట్టాలి కాబట్టి. ఓకే రాగిణి గారు, సో పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. సో ఇంకా సర్వ్ చేసుకుందామా? అంతే. మన చింత చిగురు కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది. చింత చిగురు కొబ్బరి పచ్చడి రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. చింత చిగురు కొబ్బరి పచ్చడికి కావాల్సిన పదార్థాలు: చింత చిగురు 2 కప్పులు, పచ్చి కొబ్బరి 1 కప్పు, పచ్చిమిరపకాయలు 10, ఉప్పు తగినంత, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఇంగువ చిటికెడు, ఎండుమిరపకాయలు 2, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు. చింత చిగురు కొబ్బరి పచ్చడి తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి చింత చిగురు, పచ్చిమిరపకాయలు, కొబ్బరి ముక్కలు వేసి వేయించాలి. దీనిలో ఉప్పు వేసి మిక్సీ పట్టి పచ్చడి సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయ, ఇంగువ, కరివేపాకు, పసుపు వేసి వేయించాలి. దీనిలో పచ్చడి వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ చింత చిగురు కొబ్బరి పచ్చడి రెడీ.